Sri Sirkonda Masunachari Garu, the initiative the general discussion on budget 2024-2025. అధ్యక్ష 2024-25 బడ్జెట్పై జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొనే అవకాశం కల్పించిన గౌరవ చైర్మన్ గారికి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, నిన్నటి బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం గత ఓటాన్ బడ్జెట్లో కానీ నిన్నటి బడ్జెట్ ప్రసంగంలో కానీ ఆత్మస్తుతి, పరనింద పదే పదే ఈ రకంగా పరనింద చేయడం వేయడం అనేది విజ్ఞత కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, అధికారంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి గౌరవాన్ని చూరగొనాలి. ఆ పని చేయలేక అందుకు విరుద్ధంగా అడుగడుగున గత ప్రభుత్వాన్ని తక్కువ చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధ్యక్ష, నిన్నటి బడ్జెట్ ప్రసంగం పేజీ 2 3వ పేరా. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగింటింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధ్యక్ష, 1956 నుండి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా, అంటే ఆ సుదీర్ఘ కాలంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ను ఎక్కువ కాలం పాలించినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అధ్యక్ష, వారి హయాంలో తెలంగాణ ప్రాంతం ఎటువంటి అవమానానికి, ఎటువంటి అన్యాయానికి, ఎటువంటి విధ్వంసానికి గురైందో తెలంగాణ ప్రజా జీవితంలోకి తొంగి చూసినటువంటి ఎవరికైనా ఆ విషయాలను అర్థమైతే. అధ్యక్ష, తెలంగాణ విషయంలో అంటే గత ప్రభుత్వాల కాలంలో ఎటువంటి వివక్షకు లోనైంది, ఎటువంటి అవమానానికి లోనైంది, ఎటువంటి అన్యాయానికి లోనైంది అనడానికి నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. అధ్యక్ష, ఒకానొక సమయంలో ఆనాడు ఉన్నటువంటి నిండు శాసనసభలో తెలంగాణ అనేటువంటి పదం అనకూడదు అనేటువంటి దుస్థితి. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి, అది అధికార అహంకారమా లేకపోతే వ్యక్తిగతంగా తెలంగాణ పట్ల ఉన్నటువంటి ద్వేషమో తెలియదు, కానీ ₹1 కూడా తెలంగాణకి ఇవ్వం, ఏం చేస్తారో చేసుకుంటున్నటువంటి దుర్మార్గం. అధ్యక్ష, అదే ముఖ్యమంత్రి ఒకానొక సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, నియామకాలు ఎట్లా జరుగుతాయి, మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు పరిపాలన చేతనవుతుందా అనేటువంటి దుర్మార్గపు మాటలు మనం విన్నాం. అధ్యక్ష, ఆ ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నటువంటి మాట ఏంటంటే, ఆనాటి నాయకత్వం ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునేటువంటి దుస్థితి వస్తుంది అనేటువంటి మాటలు. అధ్యక్ష, మరి ఈ రకంగా తెలంగాణ మీద ఒక భయంకరమైనటువంటి అక్కసు, ఒక భయంకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తే దానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మళ్ళీ గత
బడ్జెట్ సమావేశాల సందర్భంగా